గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవడం కానీ, సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు. మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు. కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి, లేటుగా జరుగుతూ ఉంటాయి. అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ, ఏది పూర్తవనటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి, తెలివితేటలతోటి, ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి పత్రాలు కానీ, ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయం చేసే వారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు. అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు. అయితే కొంచెం అతిగా ఆలోచించడం, టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడతాయి, కొంచెం జాగ్రత్త. అయితే ఉద్యానవనాలకి, మంచి ప్రదేశాలకి, విహారయాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. గొప్ప వారితోటి స్నేహం చేయడం వల్ల, గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ, లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట చివరికి విజయం మీదే, కాబట్టి కష్టపడండి. అలాగే పూల మొక్కలు, నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్ల షాపులు అమ్మే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు. చాలా రకాల అపాయాలు, సమస్యలు, ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పచ్చు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి, గొడవలు పడకండి. అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అనమాట. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి. కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి, ఉద్యోగాలు చేయడానికి, లేదా వ్యాపార పరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. పనితీరు అందరికీ నచ్చుతుంది, అధికారులకు నచ్చుతుంది. మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు సమస్యలు, వీసా సమస్యలు, ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకృతం అవుతాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు, లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి. దానికి కూడా జాతకాలు చూపించుకోండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాలేజీలో, స్కూళ్ళలోనూ కూడా
మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు, ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలున్న తొలగి ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మానసిక ఉత్తేజం కనపడుతోంది. అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ధన ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. రుణాలు చాలా శాతం తగ్గుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరకు వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతోంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి, అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పొచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపార పరంగా కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత శాతం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాది గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.